నమస్కారం అండి. మీ అందరికీ మన కొత్త ప్రయాణంలోకి, మన ఛానల్లోకి ఆత్మీయ స్వాగతం. నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక్కటే, ప్రతిరోజు మీ అమూల్యమైన సమయంలో ఒక 30 నిమిషాలు మన కథ కోసం కేటాయించండి. ప్రతిరోజు ఇదే సమయానికి మీ గుండెలను హత్తుకునే, ప్రతి క్షణం ఉత్కంఠకు గురి చేసే ఒక అద్భుతమైన కుటుంబ సుదీర్ఘ ధారావాహిక కథతో మీ ముందుకొస్తాను. మీరిచ్చే ఒక చిన్న సపోర్ట్, ఒక లైక్, ఒక షేర్ మరియు సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి వందలాది ఎపిసోడ్స్ రాసి మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో శక్తిని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ రోజు నుంచి మన 100 ఎపిసోడ్ల మహాగాథ ఒక సరికొత్త నవలా రూపంలో మొదలవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథలోకి వెళ్లే ముందు ఈ కథను నడిపించే, మీ గుండెల్లో నిలిచిపోయే ముఖ్యమైన పాత్రలను మీరు ఒక్కసారి కలవాలి. వారి మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి. మొదటి వ్యక్తి రఘురామ్. ఆయన ఆ ఊరికే పెద్ద దిక్కు. సమాజంలో ఎనలేని గౌరవం, ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నాయి. కానీ ఆ నవ్వు వెనుక, ఆ గంభీరత్వం వెనుక గుండె నిండా ఎవరికీ చెప్పుకోలేని ఒక తెలియని భయం నిరంతరం ఆయన్ను వెంటాడుతూనే ఉంది. రెండో వ్యక్తి సుజాత. రఘురామ్ గారి ధర్మపత్ని. భర్తే దైవంగా భావించే సాంప్రదాయ మహిళ. కానీ తన కుటుంబ క్షేమం కోసం, తన పిల్లల భవిష్యత్తు కోసం ఎంతటి ఘోరానికైనా, ఏ దూరానికైనా వెనుకాడకుండా వెళ్ళగల మానసిక ధైర్యం ఉన్న స్త్రీ ఆమె. మూడో వ్యక్తి కళ్యాణ్. రఘురామ్ గారి ఏకైక కుమారుడు. అమాయకుడు, తండ్రి మాటే వేదం అనుకుని బతికే పద్ధతి గల కుర్రాడు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన జీవిత లక్ష్యంగా భావిస్తుంటాడు. మరి నాలుగో వ్యక్తి, ఈ కథను మలుపు తిప్పే ముఖ్యమైన పాత్ర అనన్య. ఈ ఇంటికి కొత్తగా అడుగుపెట్టిన కోడలు. సాధారణంగా ప్రతి ఇంట్లో కోడల్ని ఇల్లాలుగా, ఇంటి దీపంగా భావిస్తారు. కానీ అనన్య ఈ ఇంటి దీపం కాదు. ఈ ఇంటి గోడల మధ్య దాగి ఉన్న చీకటి రహస్యాలను, 10 ఏళ్ల నాటి నిజాలను ఒక్కొక్కటిగా బయటకు లాగి ఆ తప్పులను దహించి వేయడానికి వచ్చిన ఒక నిప్పు కణిక. అసలు ఈ నలుగురి మధ్య ఉన్న అంతర్గత బంధం ఏంటి? ఈ పచ్చని కుటుంబం వెనుక ఉన్న ఆ చీకటి నగ్న సత్యం ఏంటి? 10 ఏళ్ల క్రితం ఆ రాత్రి అసలు ఏం జరిగింది? ఇప్పుడు మనం మొదటి భాగంలో వివరంగా చూద్దాం. నిశ్శబ్దపు ఉదయం. ఒక అలజడి. కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు. మనం చేసే మంచి పనులను సమాజం త్వరగా మర్చిపోతుందేమో, కానీ మనం చేసే తప్పులను మాత్రం కాలం ఎప్పటికీ మర్చిపోదు. అది సమయం చూసి దెబ్బ కొట్టడానికి పొంచి ఉంటుంది. రఘురామ్ గారి ఇల్లు ఉదయం 6 గంటలకే ఎంతో కలకలలాడుతూ కనిపిస్తుంది. పూజ గది నుంచి సుజాత గారి మంగళహారతి పాటలు, గంటల శబ్దాలు ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇల్లంతా సాంబ్రాణి, ధూపం వాసనతో నిండిపోయింది. బయట నుంచి చూసే ఏ వ్యక్తికైనా ఆ ఇల్లు ఎంతో పవిత్రంగా, దేవాలయంలా కనిపిస్తుంది. హాల్లో కూర్చుని కళ్యాణ్ తన కొత్త బిజినెస్ ప్రాజెక్ట్ ఫైల్స్ చాలా శ్రద్ధగా చూసుకుంటున్నాడు. అనన్య కిచెన్లో అందరి కోసం వేడివేడిగా కాఫీ తయారు చేస్తోంది. పాలు మరుగుతున్న శబ్దం, గిన్నెల చప్పుడు వినిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో ఆ ఇంటి మూలన ఉన్న ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉన్న రఘురామ్ ముఖంలో మాత్రం ఆ పవిత్రత లేదు, ఆ ప్రశాంతత అస్సలు లేదు. ఆయన చేతులు వణుకుతున్నాయి. టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని పదే పదే తిప్పుతున్నారు. ఆయన కళ్ళల్లో నిద్రలేని రాత్రి స్పష్టంగా కనిపిస్తోంది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆయన ముందు టేబుల్ మీద ఒక చిన్న తెల్లటి కవర్ ఉంది. అది ఈ రోజే తెల్లవారుజామున ఎవరో డోర్ కింద నుంచి లోపలికి తోసి వెళ్లారు. దానిపై ఎవరి పేరూ లేదు. రఘురామ్ ఎంతో దిగులుగా, భయంతో తనలో తానే మాట్లాడుకుంటూ, ఇది ఎలా సాధ్యం? 10 ఏళ్ళు, అక్షరాలా 10 ఏళ్ళయింది ఆ విషయం జరిగి. ఆ రోజుతో అంతా ముగిసిపోయిందనుకున్నాను. ఇప్పటి వరకు ఏ సమస్య రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ. ఈ ఉత్తరం ఎవరు పంపించుంటారు? ఆ రోజు అక్కడ ఉన్నది మేము ముగ్గురమే కదా. మరి ఈ మూడో కంటికి ఎలా తెలిసింది? నిజంగా ఆయన బ్రతికే ఉన్నాడా, లేదా నేను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాడే నాకు వెన్నుపోటు పొడుస్తున్నాడా, నా సర్వస్వాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేశాడా అని పదే పదే అనుకుంటూ తల పట్టుకున్నాడు. రఘురామ్ వణుకుతున్న చేతులతో ఆ కవర్ని నెమ్మదిగా ఓపెన్ చేశాడు. అందులో ఒక చిన్న కాగితం ముక్క ఉంది. దాని మీద నల్లటి ఇంక్తో రాసి ఉంది. కానీ ఆ అక్షరాలు చూస్తుంటే ఎవరో కత్తితో గీకినట్టు వింతగా, భయంకరంగా ఉన్నాయి. అందులో రాసి ఉన్న ప్రతి అక్షరం రఘురామ్ గుండెల్లో ఈటెల్లా గుచ్చుకున్నాయి. అందులో ఇలా రాసి ఉంది: రఘురామ్, నువ్వు భూస్థాపితం చేసిన ఆ శవం తిరిగి లేచి వచ్చింది. 10 ఏళ్ల క్రితం ఒక చీకటి రాత్రి నువ్వు, నీ భార్య కలిసి చేసిన ఆ ఘోరమైన తప్పు ఈరోజు నీ ఇంటి తలుపు తడుతుంది. నువ్వు ఎంత దాచాలని చూసినా ఆ సత్యం దాగదు. త్వరలోనే మీ అబద్ధాల బంధాలు, మీ దొంగ ఆస్తులు, సమాజంలో మీరు అనుభవిస్తున్న ఈ అపారమైన గౌరవం అన్నీ శ్మశానం అయిపోబోతున్నాయి. నా తదుపరి ఆదేశం వచ్చే వరకు ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తూ ఉండు, రెడీగా ఉండు. ఆ కాగితం మీదున్న మాటలు చదవగానే రఘురామ్ కళ్ల ముందు ఒక్కసారిగా చీకటి కమ్మింది. గుండె ఆగినంత పని అయింది. చేతులు పూర్తిగా వణికిపోయి పక్కనే టేబుల్ మీదున్న గాజు గ్లాస్ని తగిలాయి. అది కింద పడి ఫాట్మని పెద్ద శబ్దంతో ముక్కలైపోయింది. ఆ గాజు ముక్కల చప్పుడు రఘురామ్ గుండె వేగం హాల్లో పూజ ముగించుకుని వస్తున్న సుజాతకు వినబడింది.
ఆమె చేతిలో ఉన్న హారతి పళ్ళెన్ని పక్కన పెట్టి కంగారుగా పరిగెత్తుకుంటూ ఆఫీస్ రూంలోకి వచ్చింది. సుజాత లోపలికి రాగానే కింద పడి ఉన్న గాజు ముక్కలను భయంతో విలవిల్లాడిపోతున్న భర్తను చూసి కంగుతింది. ఆమె ఎంతో భయంగా, ఆతృతగా, ఏమండి, ఏమైంది? గ్లాస్ ఎలా పడిపోయింది? మీ ముఖం ఏంటి అలా తెల్లగా అయిపోయింది? ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏమైంది? ఏదైనా పెద్ద సమస్య? ఆఫీస్ విషయమా అని అడిగింది. రఘురాం చుట్టుపక్కల చూసి సుజాత చేయి గట్టిగా పట్టుకొని ఆమె నోటి మీద చేయి పెట్టి, గట్టిగా మాట్లాడుకు సుజాత, కళ్యాణ్ ఇంకా హాల్లోనే ఉన్నాడు. వాడికి ఏమాత్రం అనుమానం రాకూడదు. ముందు ఈ తలుపు వేసిరా అన్నాడు. సుజాత వెనక్కి వెళ్ళి ఆఫీస్ రూమ్ తలుపును నెమ్మదిగా మూసి భర్త దగ్గరకు వచ్చి, ఏంటి అంత రహస్యం? నన్ను భయపెట్టకండి, ఏం జరిగిందో చెప్పండి అంది. రఘురాం టేబుల్ మీద ఉన్న ఆ ఉత్తరాన్ని సుజాత చేతిలో పెట్టాడు. ఈ ఉత్తరం చూడు, మన జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. మనం ఏ చీకటినైతే శాశ్వతంగా దాటేశామనుకున్నామో అది మళ్ళీ వెలుతురులోకి వస్తోంది అన్నాడు వణుకుతున్న స్వరంతో. సుజాత ఆ ఉత్తరాన్ని చదవడం ప్రారంభించింది. అందులో ఉన్న ఒక్కో లైన్ చదువుతుంటే ఆమె ముఖంలో రంగులు మారాయి. చేతులు వణకడం మొదలైంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పూర్తి కాగానే ఆ ఉత్తరాన్ని టేబుల్ మీద పడేసి, దేవుడా, ఇది ఎలా సాధ్యమండి? ఆ రోజు రాత్రి అంతా అయిపోయింది అనుకున్నాం కదా, మన చేతుల మీదుగా ఆయన్ని ఆ అడవిలో. మరి ఇప్పుడు ఈ ఉత్తరం ఏంటి? ఎవరు పంపించారు అంది ఏడు పాపుకుంటూ. రఘురాం కోపంగా, అదే సమయంలో తీవ్రమైన భయంతో, ఆపే సుజాత, ఆ మాట మళ్ళీ నీ నోటి నుంచి రాకూడదు. గోడలకు కూడా చెవులుంటాయి. ఆ రోజు రాత్రి మనతో పాటు అక్కడ ఇంకెవరున్నారో మనం కనుక్కోవాలి, లేదంటే మనల్ని బజార్లో నిలబెడతారు అని గట్టిగా హెచ్చరించాడు. రఘురాం మాట ఇంకా పూర్తి కాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ రూమ్ డోర్ స్లోగా క్రీచ్ మని వింత శబ్దం చేస్తూ ఓపెన్ అయింది. రఘురాం, సుజాత ఇద్దరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. భయంతో కిటికీ వైపు తిరిగిన రఘురాం, ఉత్తరాన్ని దాచడానికి ప్రయత్నించిన సుజాత ఇద్దరూ ఒక్కసారిగా డోర్ వైపు చూశారు. డోర్ దగ్గర చేతిలో కాఫీ కప్పులున్న ట్రేని పట్టుకుని అనన్య నిల్చొని ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి కంగారు లేదు. ఎంతో విచిత్రమైన ప్రశాంతత, పెదవులపై ఒక చిన్న గూఢమైన నవ్వున్నాయి. ఆమె కళ్ళు రఘురాం ముఖాన్ని, టేబుల్ మీదున్న ఉత్తరాన్ని నిశితంగా గమనిస్తున్నట్టున్నాయి. అనన్య చిన్నగా నవ్వుతూ లోపలికి అడుగుపెట్టి, మామగారు, అత్తగారు, వేడివేడి కాఫీ. ఏంటో పొద్దున్నే రూమ్లో ఏదో పెద్ద శబ్దం వస్తే ఏమైందోనని చూడ్డానికి వచ్చాను. గ్లాస్ పగిలిపోయినట్టుంది. మీ ఇద్దరు ముఖాలు చూస్తుంటే ఏదో చాలా సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేనేమైనా డిస్టర్బ్ చేశానా అని ఎంతో సున్నితంగా, అమాయకంగా అడిగింది. రఘురాం వెంటనే తనని తాను సంభాళించుకుని బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ, అయ్యో ఏం లేదమ్మా అనన్య, బిజినెస్లో చిన్న లెక్కలు తేడాలొచ్చాయి. ఆ ఆలోచనలో ఉండి చెయ్యి తగిలి గ్లాస్ కింద పడింది, అంతే. దాందేముంది, నువ్వు కాఫీ ఇక్కడ పెట్టు అన్నాడు. సుజాత కూడా తల ఊపుతూ, అవునమ్మా, ఏం లేదు, నువ్వు వెళ్ళి కళ్యాణ్కి టిఫిన్ రెడీ చేయి, మేము ఇప్పుడే వస్తాం అని అనన్యను పంపించే ప్రయత్నం చేసింది. అనన్య కాఫీ కప్పులను టేబుల్ మీద పెడుతూ కింద పడి ఉన్న ఉత్తరం వైపు ఒక్క క్షణం చూసింది. ఆ చూపులో ఏదో రహస్యం దాగి ఉంది. సరే అత్తగారు, జాగ్రత్త, కింద గాజు ముక్కలున్నాయి, కాళ్ళకు గుచ్చుకుంటాయి అని చెప్పి నెమ్మదిగా వెనక్కి తిరిగి రూమ్లోంచి వెళ్ళిపోయింది. అనన్య వెళ్ళిపోగానే సుజాత రఘురాం వైపు చూసి, ఏమండి, నాకెందుకో ఈ పిల్ల ప్రవర్తన అస్సలు నచ్చడం లేదు. మనం మాట్లాడుకున్నదంతా వినేసి ఉంటుందా? దీని కళ్ళల్లో ఏదో తేడా కనిపిస్తోంది అంది అనుమానంగా. రఘురాం కాఫీ సిప్ చేస్తూ, అనుమానమే, కానీ ఆధారాలు లేవు. మన ఇంట్లో ఏం జరుగుతుందో, బయట నుంచి మనల్ని ఎవరు గమనిస్తున్నారో తెలియాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్యాణ్కి ఈ విషయాలు అస్సలు తెలియకూడదు. వాడికి తెలిస్తే తట్టుకోలేడు అన్నాడు. కాసేపటి తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అనన్య అందరికీ టిఫిన్ వడ్డిస్తోంది. కళ్యాణ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కళ్యాణ్ తండ్రి వైపు చూస్తూ, నాన్నగారు, మన కొత్త ఇండస్ట్రీ ప్రాజెక్ట్కి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చేసింది. రేపు ఉదయం ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది. మన ఫ్యామిలీ హిస్టరీలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ కాబోతోంది. మీ చేతుల మీదుగానే సంతకాలు జరగాలి అన్నాడు సంతోషంగా. రఘురాం కొడుకు వైపు చూసి నవ్వడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన మనసంతా ఆ ఉత్తరం మీదే ఉంది. చాలా సంతోషం కళ్యాణ్, నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. రేపు ఉదయం ఖచ్చితంగా వస్తాను అన్నాడు. అనన్య కళ్యాణ్కి పూరీలు వడ్డిస్తూ, చూసారా కళ్యాణ్, మీ నాన్నగారి ఆశీస్సులుంటే మనకు తిరుగుండదు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు పాత శత్రువులు ఎవరైనా అడ్డుపడకుండా చూసుకోవాలి కదా అంది చాలా క్యాజువల్గా. ఆ మాట వినగానే రఘురాం తింటున్న ముద్దగొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఆయన గట్టిగా దగ్గడం మొదలుపెట్టాడు. సుజాత వెంటనే నీళ్ల గ్లాస్ అందించింది. కళ్యాణ్ అనన్య వైపు చూసి, మనకు శత్రువులు ఎవరుంటారనన్య? నాన్నగారు ఈ ఊర్లో ఎంతో మందికి సహాయం చేశారు. అందరికీ ఆయనే దేవుడు. మన జోలికి రావడానికి ఎవరికీ ధైర్యం లేదు అన్నాడు గర్వంగా. అనన్య నవ్వి, నేను ఊరికే అన్నానులేండి, పెద్ద పెద్ద బిజినెస్లలో ఇవన్నీ సహజమే కదా అని టాపిక్ డైవర్ట్ చేసింది. కానీ రఘురాం మనసులో మాత్రం ఒకటే ఆలోచన, అనన్య ఈ మాటలను కావాలనే అంటోందా లేక నిజంగానే సాధారణంగా అన్నదా?
10 ఏళ్ల క్రితం తాము చేసిన ఆ ఘోరం నిజంగానే బయటకొస్తే తన కొడుకు కళ్యాణ్ తనని ఏమనుకుంటాడు? సమాజంలో తన స్థానం ఏమవుతుంది? పగలు ఎలాగోలా గడిచిపోయింది. కానీ రఘురాం, సుజాతలకు రాత్రి అంటేనే భయం పట్టుకుంది. చీకటి పడుతుంటే ఆ పాత జ్ఞాపకాలు, ఆ ఉత్తరంలోని హెచ్చరికలు వారిని నిద్రపోనివ్వడం లేదు. రాత్రి 11 గంటలైంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కళ్యాణ్, అనన్య తమ గదిలో నిద్రపోతున్నారు. రఘురాం, సుజాత తమ బెడ్రూమ్లో లైట్లు ఆపేసి కూర్చున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇంటి వెనుక వైపు ఉన్న తోటలో ఏదో శబ్దం వినిపించింది. ఎవరో నడుస్తున్నట్టు, ఎండుటాకులు తొక్కినట్టు క్రిస్ క్రిస్ అని చప్పుడొచ్చింది. రఘురాం ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. సుజాత, విన్నావా? వెనుక వైపు ఎవరో ఉన్నారు అన్నాడు గుసగుసగా. సుజాత కూడా భయంతో వణికిపోతూ, అవునండి, ఎవరో నడుస్తున్నారు. ఆ ఉత్తరం పంపినవాడే ఏమైనా వచ్చాడా? మీ దగ్గరున్న గన్ తీసుకోండి అంది. రఘురాం తన డ్రాయర్లోంచి పాత రివాల్వర్ తీసుకుని నెమ్మదిగా బెడ్రూమ్ తలుపు తీసి హాల్లోకి వచ్చాడు. హాల్ అంతా చీకటిగా ఉంది. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి వెనుక తలుపు వైపు వెళ్తున్నాడు. వెనుక తలుపు కొద్దిగా తెరిచి ఉంది. చల్లటి గాలి లోపలికి వస్తోంది. రఘురాం గన్ గట్టిగా పట్టుకుని బయటకు వచ్చి తోట వైపు చూశాడు. అక్కడ ఒక నల్లటి నీడ కనిపించింది. ఎవరో పెద్ద కోటు వేసుకుని తలకు క్యాప్ పెట్టుకుని నిల్చొని ఉన్నారు. రఘురాం ధైర్యం తెచ్చుకుని, ఎవరు నువ్వు? నా ఇంట్లోకి అర్ధరాత్రి ఎందుకు వచ్చావు? ఇప్పుడే నిన్ను షూట్ చేస్తాను, నిజం చెప్పు అని గట్టిగా కానీ లోపలున్న వారికి వినబడకుండా అన్నాడు. ఆ నల్లటి నీడ నెమ్మదిగా వెనక్కి తిరిగింది. చీకట్లో ముఖం సరిగ్గా కనిపించడం లేదు. కానీ ఆ వ్యక్తి ఒక చిన్న నవ్వు నవ్వి ఒక వస్తువును కింద పడేసి తోట గోడ దూకి చీకట్లోకి మాయమైపోయాడు. రఘురాం ఆ వ్యక్తి వెనుక పరిగెత్తాలని చూశాడు, కానీ వయసు సహకరించలేదు. ఆయన కింద పడేసిన ఆ వస్తువు దగ్గరకు వెళ్ళి చూశాడు. అది ఒక పాత ఫోటో ఫ్రేమ్. ఆ ఫోటోను చూడగానే రఘురాం చేతిలో ఉన్న గన్ కింద పడిపోయింది. ఆయన మోకాళ్ల మీద కింద కూలబడిపోయాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, 10 ఏళ్ల క్రితం తాము చంపేసి అడవిలో పాతిపెట్టిన ఆ వ్యక్తి. ఆ ఫోటోపై ఎర్రటి రంగుతో పెద్ద ఎక్స్ గుర్తు రాసి ఉంది. రఘురాం గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఊపిరి ఆడటం లేదు. ఆ ఫోటోను పట్టుకుని లోపలికొచ్చాడు. సుజాత ఎదురు చూస్తూ ఉంది. రఘురాం చేతిలో ఉన్న ఫోటోను చూసి ఆమె నోరు మూసుకుని ఏడవడం మొదలుపెట్టింది. అంటే ఆయన బ్రతికే ఉన్నాడా అండి? ఇది ఆయన ఫోటోనే కదా, మనల్ని వదలడు. ఆత్మరూపంలో వస్తున్నాడా లేక మనిషి రూపంలోనా అంది ఏడుస్తూ. రఘురాం కళ్ళు గట్టిగా మూసుకొని, మనుషులైనా దేవుడైనా మనల్ని ఏమీ చేయలేరు సుజాత. ఈ రఘురాం సామ్రాజ్యాన్ని కూల్చడం అంత సులువు కాదు. రేపు ఉదయం ఎలాగైనా ఆ బ్లాక్ మెయిలర్ ఎవరో కనుక్కుంటాను అన్నాడు కసిగా. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆఫీస్ రూమ్ కిటికీ పక్కనే నిల్చొని అనన్య ఇదంతా చూస్తోంది. ఆమె చేతిలో ఒక మొబైల్ ఉంది. అందులో రఘురాం భయపడుతున్న దృశ్యాలన్నీ రికార్డ్ అవుతున్నాయి. అనన్య ముఖంలో క్రూరమైన ప్రతీకారంతో కూడిన నవ్వు కనిపించింది. మొదటి భాగం ముగింపు. అసలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? రఘురాం. సుజాతలు 10 ఏళ్ల క్రితం చేసిన ఆ ఘోరమైన తప్పేంటి? అనన్యకు వీరి గతంతో ఉన్న సంబంధం ఏంటి? రఘురాం ఈ ముఠా నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోగలడా లేదా అనన్య చేతిలో చిక్కుకుపోతాడా? అర్ధరాత్రి తోటలో జరిగిన ఆ సంఘటన తర్వాత రఘురాం గారికి కంటి మీద కొనుకు లేకుండా పోయింది. చేతిలో ఉన్న ఆ పాత ఫోటోను చూస్తున్న కొద్దీ ఆయన మైండ్ బ్లాక్ అవుతోంది. సుజాత బెడ్రూమ్ మూలన కూర్చుని వణుకుతూనే ఉంది. రఘురాం గదిలో అటూ ఇటూ తిరుగుతూ, సుజాత, ఆ రోజు రాత్రి ఆ అడవిలో మనం వేసిన ప్రతి అడుగు నాకు గుర్తుంది. భారీ వర్షం పడుతోంది. ఎవరూ లేని ఆ నిర్మానుష్య ప్రదేశంలో 3 అడుగుల లోతు గుంత తీసి ఆయన్ని అక్కడే పూడ్చేశాం. మనతో పాటు ఆ నమ్మకస్తుడైన పాత డ్రైవర్ సత్యం మాత్రమే ఉన్నాడు. మరి ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? సత్యం మనల్ని మోసం చేశాడా అని గట్టిగా అడిగాడు. సుజాత కళ్ళు తుడుచుకుంటూ, సత్యం చాలా నమ్మకస్తుడు కదండి. అయినా ఆ సంఘటన జరిగిన 2 ఏళ్లకే వాడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు కదా. వాడి వల్ల ఈ నిజం బయటకు వచ్చే అవకాశం లేదు. మరి ఇంకెవరు? ఆ రోజు అడవిలో మనల్ని ఇంకెవరైనా చూశారా అంది భయంగా. రఘురాం ఆ ఫోటోను డ్రాయర్లో పెట్టి తాళం వేస్తూ, ఎవరు చూసినా చూడకపోయినా రేపు ఉదయం జరగబోయే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యం. కళ్యాణ్ ఆశల ప్రాజెక్ట్ అది. ఆ బ్లాక్ మెయిలర్ రేపు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. వారెవడో నేను రేపు తేల్చుకుంటాను అన్నాడు గట్టిగా శ్వాస తీసుకుంటూ. అదే సమయంలో పై అంతస్తులో ఉన్న తన గదిలో అనన్య ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉంది. ఆమె మొబైల్లో రఘురాం, సుజాతలు భయపడుతున్న విజువల్స్ ప్లే అవుతున్నాయి. ఆ స్క్రీన్ వెలుతురులో అనన్య కళ్ళు చాలా క్రూరంగా మెరుస్తున్నాయి. ఆమె తన మెడలో ఉన్న ఒక చిన్న లాకెట్ని చేతిలోకి తీసుకుంది. ఆ లాకెట్ ఓపెన్ చేయగానే అందులో ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి ఫోటో ఉంది. ఆ ఫోటోను చూస్తూ అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న, 10 ఏళ్లుగా నేను అనుభవిస్తున్న నరకానికి మీరు పడిన బాధకు న్యాయం జరిగే రోజు దగ్గరలోనే ఉంది. వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ సంతోషంగా బతుకుతున్నారు. కానీ నాన్నను కోల్పోయి నేను అమ్మ రోడ్డున పడ్డాం. వీళ్ళ పతనం నా కళ్ళారా చూసే వరకు నేను నిద్రపోను. రఘురాం,
నీ సామ్రాజ్యాన్ని ఒక్కొక్క ఇటుకగా ఉడదీస్తాను అని మనసులోనే పగతో రగిలిపోయింది అనన్య. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా మళ్ళీ మామూలుగానే తయారైంది. కానీ రఘురామ్ ముఖంలో మాత్రం నిన్నటి భయం తాలూకు నీడలు స్పష్టంగా ఉన్నాయి. కళ్యాణ్ సూట్ వేసుకుని ఫైల్స్ పట్టుకుని కార్ దగ్గర నిల్చొని ఉన్నాడు. నాన్నగారు, త్వరగా రండి, ముహూర్తం టైం అవుతోంది. లాయర్ గారు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు అని కళ్యాణ్ పిలిచాడు. రఘురామ్ కార్ ఎక్కాడు. సుజాత, అనన్య కూడా వారితో పాటు కారులో బయలుదేరారు. కార్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వైపు వెళ్తుంటే రఘురామ్ కళ్ళు రోడ్డు పక్కనున్న ప్రతి వ్యక్తిని అనుమానంగా చూస్తున్నాయి. ఆ ఉత్తరం పంపిన వాడు తన కళ్ళ ముందే తిరుగుతున్నట్టు ఒక ఫీలింగ్ ఆయనను వేధిస్తోంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపలికి వెళ్ళగానే లాయర్ ఎదురొచ్చాడు. రఘురామ్ గారు, అంతా రెడీగా ఉంది. అవతలి పార్టీ వాళ్ళు కూడా సంతకాలు పెట్టేశారు. ఇక మీరు కళ్యాణ్ సంతకాలు పెడితే ఈ 100 కోట్ల ల్యాండ్ మీ సొంతం అవుతుంది. మన కొత్త ఇండస్ట్రీకి పునాది పడుతుంది అన్నాడు లాయర్ ఉత్సాహంగా. కళ్యాణ్ ఎంతో సంతోషంగా పెన్ తీసుకుని మొదటి సంతకం పెట్టాడు. ఆ తర్వాత ఫైల్ ని రఘురామ్ ముందు పెట్టాడు. రఘురామ్ పెన్ పట్టుకుని సంతకం పెట్టబోతుండగా ఆయన మొబైల్కి ఒక మెసేజ్ టోన్ వచ్చింది. టింగ్ అని వచ్చిన ఆ శబ్దానికి రఘురామ్ ఒక్క క్షణం ఆగాడు. జేబులోంచి మొబైల్ తీసి చూశాడు. అపరిచిత నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది. రఘురామ్ ఆ వీడియోను ప్లే చేశాడు. అందులో 10 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ వ్యక్తి యొక్క పాత డైరీ పేజీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ డైరీలో రఘురామ్ చేసిన మోసాలు, అక్రమాల గురించిన పూర్తి ఆధారాలు రాసున్నాయి. దాని కింద ఒక టెక్స్ట్ మెసేజ్ ఉంది. రఘురామ్, నువ్వు ఆ ఫైల్ మీద సంతకం పెడితే మరుసటి క్షణమే ఈ డైరీ ఆధారాలు పోలీస్ కమిషనర్కి రీచ్ అవుతాయి. నీ కొడుకు కళ్యాణ్ ముందే నిన్ను అరెస్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఆపడం నీ చేతుల్లోనే ఉంది. ఆ మెసేజ్ చదవగానే రఘురామ్ చేతిలో ఉన్న పెన్ కింద పడిపోయింది. ఆయన కళ్ళు బైర్లు కమ్మాయి. ముఖమంతా చెమటలు పట్టేశాయి. కళ్యాణ్ కంగారుగా, నాన్నగారు, ఏమైంది? సంతకం పెట్టండి అన్నాడు. రఘురామ్ వణుకుతున్న స్వరంతో, లాయర్, ఈ రిజిస్ట్రేషన్ ఇప్పుడు వద్దు, ఆపండి అన్నాడు. కళ్యాణ్ షాక్ అయ్యాడు. ఏంటి నాన్నగారు అంటున్నారు? 100 కోట్లు పెట్టి ఎన్నో నెలలు కష్టపడి ఈ స్టేజ్కి తెచ్చాం. ఇప్పుడు సంతకం పెట్టకపోతే అవతలి పార్టీ వాళ్ళు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటారు. మనకు చాలా నష్టం వస్తుంది అన్నాడు ఆవేదనగా. రఘురామ్ గట్టిగా అరుస్తూ, నేను చెప్పింది విను కళ్యాణ్, ఈ రోజు ఈ రిజిస్ట్రేషన్ జరగడానికి వీల్లేదు. పేపర్స్ అన్ని వెనక్కి తీసుకోండి, పదండి ఇక్కడి నుంచి అని చెప్పి ఎవరి మాట వినకుండా ఆఫీస్లోంచి బయటకు నడిచాడు. కళ్యాణ్కి ఏం అర్థం కాలేదు. తండ్రి ప్రవర్తన చూసి తీవ్రమైన నిరాశకు, కోపానికి గురయ్యాడు. సుజాత భయంతో రఘురామ్ వెనుక పరిగెత్తింది. కానీ అనన్య మాత్రం అక్కడే నిల్చొని కళ్యాణ్ వైపు చూస్తూ, చూసారా కళ్యాణ్, మామగారు ఎందుకు ఇలా చేశారో నాకైతే అర్థం కావడం లేదు. ఆయన ఏదో పెద్ద రహస్యం దాస్తున్నట్టున్నారు అని కళ్యాణ్ మనసులో తండ్రి మీద అనుమాన బీజాలు నాటింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాతావరణం చాలా వేడిగా ఉంది. కళ్యాణ్ తన గదిలో తలుపులు వేసుకుని కూర్చున్నాడు. రఘురామ్ తన ఆఫీస్ రూమ్ లో తల పట్టుకుని కూర్చున్నాడు. సుజాత ఆయన పక్కనే నిల్చొని ఏడుస్తోంది. ఎవడండి వాడు? మన ప్రతి అడుగును వాడు ఎలా కనిపెడుతున్నాడు? రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు వాడికి ఎలా తెలిసింది? అంది సుజాత ఆందోళనగా. రఘురామ్ కళ్ళు ఎర్రగా మార్చుకుని, మన ఇంట్లోనే ఆ శత్రువు ఉన్నాడు సుజాత. బయట వాడెవడో కాదు, మన ఇంట్లో ఉండే ఎవరో ఒకరు వాడికి సమాచారం అందిస్తున్నారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేపు ఉదయం ఉందని ఇంట్లో వాళ్ళకు తప్ప బయట ఎవరికీ తెలియదు. కళ్యాణ్ అలా చెయ్యడు. మరింకెవరు అన్నాడు రఘురామ్ ఆలోచిస్తూ. సరిగ్గా అదే సమయంలో అనన్య కిచెన్లోంచి కాఫీ తీసుకుని వస్తూ హాల్లో నిల్చొని ఫోన్లో మాట్లాడుతోంది. రఘురామ్ నెమ్మదిగా ఆఫీస్ రూమ్ తలుపు చాటు నుంచి ఆమెను గమనించడం మొదలుపెట్టాడు. అనన్య ఫోన్లో చాలా రహస్యంగా, అవును, పని అనుకున్నట్టే జరిగింది. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఆయన చాలా భయపడిపోతున్నారు. తదుపరి ప్లాన్ ప్రకారం నేను పేపర్స్ రెడీ చేస్తాను, నువ్వు అక్కడ సిద్ధంగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ మాటలు రఘురామ్ చెవిన పడ్డాయి. రఘురామ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. అంటే తన ఇంట్లోకి కోడలిగా వచ్చిన అనన్యనే ఈ ప్లాన్ అంతా నడిపిస్తోందా? తన పాత శత్రువుతో చేతులు కలిపి తన కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తోందా? రఘురామ్ కోపంతో ఊగిపోతూ ఆఫీస్ రూమ్ లోంచి బయటకు వచ్చాడు. అనన్య ముందుకు వెళ్లి నిల్చున్నాడు. అనన్య, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? ఏంటి ఆ పేపర్స్? ఏంటి నీ ప్లాన్ అని గట్టిగా గర్జించాడు. అనన్య ఒక్క క్షణం కంగారు పడినట్టు నటించింది. కానీ వెంటనే సర్దుకుని ఎంతో కూల్గా, ఏం లేదు మామగారు, మా నాన్నగారి పాత ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు. మా ఊర్లో ఉన్న మా పాత ఆస్తి పేపర్స్ గురించి మాట్లాడుతున్నాను. మీకెందుకంత కోపం వస్తోంది? మీరేమైనా టెన్షన్లో ఉన్నారా? అంది అమాయకంగా కళ్ళు తిప్పుతూ. రఘురామ్ ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. నాకు అబద్ధాలు చెప్పకు అనన్య, నువ్వేదో దాస్తున్నావు. నేను ఈ ఇంటి కోడలిగా ఎంతో గౌరవంగా తెచ్చుకున్నాం. కానీ నీ వెనుక ఏదో పెద్ద కథ ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అన్నాడు హెచ్చరిస్తున్నట్టు. అనన్య నవ్వి, కథలు నా వెనుక కాదు మామగారు, ఈ ఇంటి వెనుక, ఈ ఇంటి పెద్ద మనుషుల వెనుక ఉన్నాయి. అవి బయటకు వస్తేనే కదా అసలు ట్విస్ట్ ఏంటో తెలిసేది అంది ఒక గూఢమైన అర్థంతో. ఆ మాట అనగానే రఘురామ్కి అనన్య మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఆమెను ఎలాగైనా కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి 2 గంటలైంది. అందరూ నిద్రపోతున్న సమయంలో రఘురామ్ నెమ్మదిగా తన గది నుంచి బయటకు వచ్చాడు. అనన్య గది వైపు వెళ్ళాడు. కళ్యాణ్, అనన్య గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. కళ్యాణ్ మంచం మీద గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ అనన్య మంచం మీద లేదు. రఘురామ్ ఇల్లంతా వెతికాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు.
చివరకు ఇంటి కింద ఉన్న పాత బేస్మెంట్ స్టోర్ రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ చిన్నగా లైట్ వెలుగుతోంది. రఘురామ్ అడుగులో అడుగు వేసుకుంటూ బేస్మెంట్ మెట్లు దిగాడు. అక్కడ ఒక పాత టేబుల్ మీద అనన్య కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తోంది. ఆ ఫైల్స్ లో రఘురామ్ గారి పాత కంపెనీ డాక్యుమెంట్లు, 10 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ వ్యక్తి యొక్క ఫోటోలున్నాయి. అనన్య గోడకు ఒక పెద్ద చార్ట్ తగిలించింది. ఆ చార్ట్ మీద రఘురామ్, సుజాతల ఫోటోలున్నాయి. వాటి పక్కనే చనిపోయిన ఆ వ్యక్తి ఫోటో ఉంది. ఆ వ్యక్తి కింద పెద్ద అక్షరాలతో రాసి ఉంది, రామచంద్ర, మై ఫాదర్. ఆ పేరు ఆ చార్ట్ చూడగానే రఘురామ్కి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టయింది. రామచంద్ర 10 ఏళ్ల క్రితం తాము మోసం చేసి ఆస్తి లాక్కుని చివరకు చంపేసిన ఆ పార్ట్నర్ రామచంద్ర కూతురే ఈ అనన్య. తమను సర్వనాశనం చేయడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి తన కొడుకును ప్రేమించి ఈ ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టింది. రఘురామ్ నోట మాట రాలేదు. భయంతో, ఆశ్చర్యంతో ఆయన వెనక్కి అడుగు వేయబోతుండగా ఒక పాత ఇనుప డబ్బా తగిలి కింద పడింది. టాంగ్ అని పెద్ద శబ్దం వచ్చింది. అనన్య ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. మెట్ల మీద నిల్చొని ఉన్న రఘురామ్ను చూసింది. కానీ ఈసారి ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు. ఆమె కళ్లల్లో అపారమైన క్రూరత్వం, ప్రతీకార జ్వాల కనిపించాయి. అనన్య నెమ్మదిగా నడుస్తూ రఘురామ్ ముందుకొచ్చింది. ఏంటి మామగారు, అర్ధరాత్రి దొంగలా ఇక్కడికొచ్చారు? నా రహస్యం తెలిసిపోయిందా? అవును, నేను ఆ రామచంద్ర కూతుర్ని. 10 ఏళ్ల క్రితం మీరు ప్రాణ స్నేహితుడని నమ్మించి ఆస్తి కోసం దారుణంగా చంపేసిన ఆ అమాయకుడి కూతుర్ని. మిమ్మల్ని వదిలిపెడతానా? అంది గట్టిగా నవ్వుతూ. రెండో భాగం ముగింపు. అనన్య, అసలు నిజం రఘురామ్కు తెలిసిపోయింది. ఇప్పుడు రఘురామ్ తనను కాపాడుకోవడానికి అనన్యను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడా? లేక అనన్య తన తండ్రి చావుకు ప్రతీకారంగా రఘురామ్ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందా? తండ్రి చేసిన ఈ దారుణమైన హత్య గురించి కొడుకు కళ్యాణ్కు తెలిస్తే ఆయన స్పందన ఏంటి? చీకటి బేస్మెంట్లో అనన్య మాటలు రఘురామ్ గుండెల్లో శూలాల్లా గుచ్చుకున్నాయి. ఆమె కళ్లల్లో భయం లేదు, కేవలం ప్రతీకారేచ్ఛ మాత్రమే కనిపిస్తోంది. రఘురామ్ కళ్ళు ఎర్రగా చేసుకుని కోపంతో వణుకుతూ, అనన్య, ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే ఉంటూ నా కొడుకుని పెళ్లి చేసుకుని నన్నే నాశనం చేయాలని చూస్తావా? నీకంటే ముందే నీ తండ్రి రామచంద్ర కూడా ఇలాగే నన్ను ఎదిరించాలని చూశాడు. ఆ రోజు రాత్రి వాడు ఏమయ్యాడో నీకు తెలుసు కదా. ఇప్పుడు నిన్ను కూడా అంటూ రఘురామ్ ముందుకొచ్చాడు. అనన్య అస్సలు వెనక్కి తగ్గలేదు. ఆమె గట్టిగా నవ్వి, నన్ను కూడా ఏం చేస్తావు మామగారు? చంపేస్తావా? నీ పాత అలవాటు ప్రకారం నన్ను కూడా అడవి తీసుకెళ్లి పూర్తి చేస్తావా? కానీ గుర్తుపెట్టుకో, ఇది 10 ఏళ్ల క్రితం నాటి రోజులు కావు. ఇప్పుడు నా వెనుక చట్టం ఉంది, ఆధారాలున్నాయి. నువ్వు ఆ రోజు నా తండ్రిని చంపి అది ఒక ప్రమాదంగా చిత్రీకరించి ఆస్తంతా నీ సొంతం చేసుకున్నావు. నా తల్లి ఆ బాధతోనే పిచ్చిదై చనిపోయింది. నేను అనాథగా రోడ్డున పడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను శ్వాస తీసుకుంటున్నదే నిన్ను, నీ కుటుంబాన్ని శ్మశానం చేయడానికి అంది కసితో. రఘురామ్ గట్టిగా నవ్వి, ఆధారాలా? నీ దగ్గర ఏమున్నాయి అమ్మాయి? ఆ రోజు జరిగిన దానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు అన్నాడు గర్వంగా. అనన్య టేబుల్ మీద ఉన్న ఒక పాత వాయిస్ రికార్డర్ని ఆన్ చేసింది. అందులోంచి 10 ఏళ్ల క్రితం చనిపోయే ముందు రామచంద్ర మాట్లాడిన ఆఖరి మాటలు వినిపించాయి. రఘురామ్, నన్ను మోసం చేయకు. ఈ కంపెనీలో నా వాటా నా కూతురికి చెందాలి. నువ్వు నన్ను చంపినా ఈ నిజం దాగదు. ఆ తర్వాత రఘురామ్, సుజాతలు కలిసి రామచంద్రని కొట్టిన శబ్దాలు, ఆయన అరుపులు స్పష్టంగా వినిపించాయి. అది వినగానే రఘురామ్ ముఖంలో రంగులు మారాయి. ఇది నీకెక్కడ దొరికింది అన్నాడు భయంతో. ఆ రోజు మీతో పాటున్న మీ డ్రైవర్ సత్యం చనిపోయే ముందు ఈ రికార్డర్ను, నా తండ్రి రాసిన పాత డైరీని నా చేతిలో పెట్టాడు. మీరు వాడికి కూడా అన్యాయం చేశారు కదా, అందుకే వాడు చనిపోతూ ఈ నిజాన్ని నాకు అప్పగించాడు. ఈ రికార్డింగ్, ఆ డైరీ రేపు ఉదయం కోర్టుకు వెళ్తాయి. నీ 100 కోట్ల సామ్రాజ్యం మట్టిలో కలిసిపోతుంది అంది అనన్య శాంతంగా. రఘురామ్ ఇక లాభం లేదనుకున్నాడు. అనన్యను ఇక్కడే అంతం చేస్తే తప్ప ఈ ప్రమాదం తప్పదని భావించాడు. పక్కనే ఉన్న ఒక ఇనుప రాడ్ని తీసుకుని అనన్య తలపై కొట్టడానికి ఒక్కసారిగా ముందు కొరికాడు. అనన్య, జాగ్రత్త అంటూ పైనుంచి ఒక గట్టి అరుపు వినిపించింది. మరుసటి క్షణమే కళ్యాణ్ మెట్లు దిగి వేగంగా వచ్చి రఘురామ్ చేతిలో ఉన్న ఇనుప రాడ్ని గట్టిగా పట్టుకున్నాడు. రఘురామ్ షాక్ అయ్యాడు. వెనుకే సుజాత కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. కళ్యాణ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన తండ్రి వైపు చూస్తూ, నాన్న, ఏంటిది? అసలు నేను వింటున్నది నిజమేనా? చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఒక దేవుడిలా చూశాను. సమాజానికి మీరు పెద్ద మనిషి, కానీ ఇంట్లో ఒక హంతకులా? ఆస్తి కోసం మీ ప్రాణ స్నేహితుడినే దారుణంగా చంపేశారా? ఇంతకాలం ఈ పాపపు సొమ్ముతోనేనా మనం విలాసవంతమైన జీవితం అనుభవించింది అని గట్టిగా అడిగాడు ఏడుస్తూ. సుజాత కొడుకు దగ్గరకు వచ్చి, కళ్యాణ్, నాన్నను తప్పుగా అనుకోకురా, అంతా నీకోసమే చేశాం. నీ భవిష్యత్తు బాగుండాలని ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది అంది సర్ది చెప్పడానికి. నా కోసమా అమ్మ? ఒక మనిషిని చంపి ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసి ఆ పాపపు సొమ్ముతో నాకు భవిష్యత్తు ఇస్తారా? నాకు ఈ ఆస్తి వద్దు, ఈ ఇల్లు వద్దు. తండ్రి చేసిన తప్పుకు కొడుకుగా నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు కళ్యాణ్ తల పట్టుకుని కింద కూర్చుంటూ. అనన్య కళ్యాణ్ దగ్గరకు వచ్చి, కళ్యాణ్, నేను నిజంగానే ప్రేమించాను. కానీ మీ నాన్న చేసిన తప్పుకు న్యాయం జరగాలంటే నేను ఈ ఇంట్లోకి కోడలిగా రాక తప్పలేదు. నన్ను క్షమించు అంది. రఘురామ్ పూర్తిగా విరిగిపోయాడు. కొడుకు కళ్ల ముందే తన అసలు రూపం బయటపడటంతో ఆయన గర్వం, అహంకారం అన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి.
సమాజంలో తనకున్న గౌరవం పోతుందనే భయం ఆయనను చుట్టుముట్టింది. తెల్లవారింది. రఘురాం గారింటి ముందు పోలీస్ జీపులు వచ్చి ఆగాయి. అనన్య పంపిన ఆధారాలతో పోలీసులు రఘురాం, సుజాతలను అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఊరి జనమంతా ఆ ఇంటి ముందు గుమిగూడారు. నిన్నటి వరకు ఎవరినైతే దేవుళ్లా చూశారో ఆ రఘురాం చేతులకు కోర్టు ఆర్డర్తో పోలీసులు బేడీలు వేస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సుజాత తలదించుకుని ఏడుస్తూ పోలీస్ వ్యాన్ ఎక్కింది. రఘురాం వెనక్కి తిరిగి ఒకసారి తన ఇండస్ట్రీ ఫైల్స్ వైపు, తన కొడుకు వైపు చూశాడు. కానీ కళ్యాణ్ కళ్ళల్లో కేవలం అసహ్యం మాత్రమే కనిపించింది. పోలీస్ వ్యాన్ వెళ్ళిపోయింది. 100 ఎపిసోడ్ల పాటు సాగిన ఆ అబద్ధాల సామ్రాజ్యం, 10 ఏళ్ల నాటి చీకటి రహస్యం ఒక్కరోజుతో బద్దలైపోయింది. కళ్యాణ్ ఆ ఇంటి తాళాలు అనన్య చేతిలో పెట్టాడు. అనన్య, ఈ ఆస్తి, ఈ ఇల్లు నీ తండ్రిది. దీనిపై నీకే పూర్తి హక్కుంది. నా తల్లిదండ్రులు చేసిన తప్పుకు న్యాయం జరిగింది. కానీ నేను ఈ పాపపు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు లగేజ్ బ్యాగ్ పట్టుకుని. అనన్య కళ్యాణ్ చేయి పట్టుకుంది. కళ్యాణ్, తప్పు చేసింది మీ నాన్న, నువ్వు కాదు. నా పగ నీ తల్లిదండ్రుల మీదే తప్ప నీ మీద కాదు. మనం కొత్తగా జీవితాన్ని ప్రారంభించుకుందాం. ఈ ఆస్తిని అనాథ శరణాలయాలకు రాసేద్దాం. నీ కష్టంతో నువ్వు కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకో. నేను నీకు తోడుగా ఉంటాను అంది కళ్ళల్లో ఆశతో. కళ్యాణ్ ఒక క్షణం ఆగి అనన్య వైపు చూసి తల ఊపాడు. ఇద్దరూ కలిసి ఆ పెద్ద బంగళా తలుపులు మూసి వెలుతురు వైపు నడుస్తూ వెళ్లారు. చీకటి వెనుక ఉన్న రహస్యం ముగిసింది. ఒక కొత్త సత్యం మొదలైంది. ముగింపు. మిత్రులారా, చూశారు కదా, తప్పు ఎవరు చేసినా, ఎంతకాలం దాచాలని చూసినా కాలం అనేది ఒకరోజు ఖచ్చితంగా తీర్పు చెప్తుంది. పాపపు సొమ్ముతో కట్టిన సామ్రాజ్యాలు ఎప్పటికైనా కూలిపోవాల్సిందే. అనన్య కళ్యాణ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. రఘురాం జైలుకి వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. జైల్లో రఘురాంకి ఎదురయ్యే శత్రువులెవరు? అనన్య తండ్రి రామచంద్ర చావు వెనుక రఘురాం మాత్రమే ఉన్నాడా, లేక తెర వెనుక ఇంకెవరైనా పెద్ద తలకాయలున్నాయా అనే సస్పెన్స్తో మన ఎపిసోడ్ 2 సాగుతుంది. అయితే మన ఛానల్లో వస్తున్న ఈ మొదటి ఎపిసోడ్, ఈ సుదీర్ఘమైన సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా కథ మీకు ఎలా అనిపించింది? మీకు ఈ కథ నచ్చిందా? ఈ సిరీస్ను ఇలాగే కంటిన్యూ చేయాలా లేక వద్దా అనేది కిందున్న కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీరిచ్చే కామెంట్స్, మీ అభిప్రాయాలు నాకు తదుపరి ఎపిసోడ్ చేయడానికి ఎంతో బూస్ట్ ఇస్తాయి. కథ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపటి ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇదే సమయానికి తదుపరి ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మధు, ఇను స్టోరీస్. Thanks for watching.